చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అఫ్కోర్స్ ఉండటంలో తప్పు లేదు, చెప్పడంలో కూడా తప్పు లేదు. కానీ ఈ 2 ఏళ్లలోనే చాలా వ్యతిరేకత ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగిపోద్దా, వేరే పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్న టైంలో మళ్ళీ వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. ప్రతిపక్షాలు మాట్లాడాలని చెప్పేసి అని మాట్లాడుతుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోనైనా బీజేపీలోనైనా ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఏదో ఒకటి అన్నారు. ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే, ప్రజాపాలన మేము అందియకపోతే జూబ్లీస్లో మమ్మల్ని గెలిపియారు. నెంబర్ 1. అదే రకంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూడా 65% కాంగ్రెస్ పార్టీ. అయితే జనరల్గా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సింబల్స్ ఉండవు. వ్యక్తుల మీద మంచి చెడుల మీదనే ఆధారపడుకొని ర్యాలీ అవుతుంటుంది బాగా. అందరూ కూడా డబ్బులు పంచుతున్నారని చెప్పమంటుంటారు. అందరూ కూడా పంచుతారు, కానీ ఎవరికి కేవలం వాళ్ళకి వేస్తారు. ప్రత్యేకంగా అధికారంలో ఉన్న పార్టీకి వేస్తుంటారు. ఖచ్చితంగా అధికారంలో 3 ఏళ్ళు ఉంటారు కదా, ఇంకా పనులు తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది, ర్యాలీ అవుతుంది రకరకాల. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఈ దేశంలో మొట్టమొదట పేద వర్గాలకి కానీ, ఎస్సీలకి కానీ, ఎస్టీలకి కానీ, బీసీ బడుగు బలహీన వర్గాలకు భూములే కానీ, ఇండ్లే కానీ, వాళ్ళకంటే గరీబ్ హఠావో అనే దాంతో అంటే ఒక గూడు గుడ్డను మొట్టమొదట అందించింది ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. అది అత్యధికమైన కాలం పరిపాలించింది, అందులోనే నడిచింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేవరకల్లా మనం క్లియర్ కట్గా ప్రజలు నిన్న భువనగిరిలో మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, మేము కార్యకర్తలను పట్టించుకోలేదు, మనమే ఓడగొట్టుకున్నాం, బిల్స్ చేయలేదు, ఎంపీటీసీలకు సర్పంచులకు మేము చేసిన పనులకు బిల్స్ చేయలేదు అని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్విట్టర్ పిట మంచి బ్రహ్మాండ కోయిల కూత ఊసింది. అంటే ఇప్పుడు వీళ్ళ తప్పిదము అని, ఇప్పుడు వాళ్ళ అహంకారంతో వ్యవహారం చేసిండ్రు, తప్పిదం అనేది బయటపడింది. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు, మళ్ళీ బ్రహ్మాండంగా 7-5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా, మరి బిల్స్ ఎందుకు చేయలేదు? సర్పంచులకు ఈ బెరల్ గ్రౌండ్ విషయంలో కానీ, లేకపోతే ఆ రోడ్ల విషయంలో, ఉద్యానవనం విషయంలో కానీ, రైతు వేదికల విషయంలో కానీ, ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ఇస్తున్నారు, సెంట్రల్ ఫండ్స్ వాడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఇంకోటి ఎంత దారుణమైన విషయం అంటే, ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ 25,000 కోట్ల రూపాయలు ఒకేసారి వేసింది సర్పంచుల ఖాతాలల్లో. అయితే వీళ్ళు ఏం చేసిన, అంతకన్నా ముందు డిజిటల్ సిగ్నేచర్ చేయించుకున్నారు సర్పంచులతో. పడ్డ వెంబడే గవర్నమెంట్ ఖాతాలకు వేసేసుకున్నారు వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు. పెద్ద గందరగోళం అయింది అప్పుడు. సర్పంచులు మాకు వచ్చిన పైసలు అక్కడ పోయినాయని కేసీఆర్ అంటే 25,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చేసుకుని ఇటువైపు. అంటే అసలు ఆ సమయంలో మనం చూసినాం కదా, ఈ సర్పంచులు అయినట్టు కొంతమంది మాట కోసం సొంతంగా డబ్బులు తీసుకొచ్చి భూములు కుదబెట్టి, సొమ్ములు కుదబెట్టి రోడ్లు వేయించారు. కొంతమంది సొంత డబ్బులతోనే కట్టారు. నా దగ్గర అయితే నేను పనిచేసిన అచ్చంపేట నియోజకవర్గం 30 లక్షల రూపాయలు బిల్లు రాక చచ్చిపోయిన మనిషి. ఇప్పుడు వాటి కోసం గోవల బాలరాజు మాట్లాడుతున్నాడు మళ్ళీ అక్కడ బీజేపీ తరఫు నుంచి. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు 10 సంవత్సరాలు. అంటే ఇటువంటి కేసులు కుక్కళ్ళు సూసైడ్ చేసుకున్నారు పరిస్థితి. ఘోరమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మంచిగా బ్రహ్మాండంగా హాయిగా చేసుకుంటాం. ఇంకోటి కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఇంకా కళ్ళపత్యాలు తినబెడతాడు కేసీఆర్ సార్. ఏమంటే సతీష్ గారు, ఇప్పుడు మరి ఆ బిల్లులు మీరు ఏమైనా క్లియర్ చేస్తారా? అదే కదమ్మా, ఇప్పుడు బుద్ధి లేకుండా వాళ్ళు ధర్నాలకు వచ్చి రాలే, ఇప్పుడు బిల్లులు ఇవ్వలేదని ఇప్పుడు చెప్పిండు భువనగిరిలో ఆయన్ని. మళ్ళీ ఆయనే ధర్నా వచ్చి చెప్పించుడు, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు ఆయన. మళ్ళీ నీవు వచ్చి మీరు ఏం బిల్స్కు మీరు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు చెప్పాడు ఆయన, మరి ఆ రోజు ఎందుకు చెప్పలే? రాజకీయంగా మాట్లాడుతున్నారు అనుకున్నా కూడా ఇక్కడ మధ్యలో ఆగమవుతుంది సర్పంచులు కదా, మాజీ సర్పంచులు. అవునమ్మా, నేనేమంటున్నా, మా తిజోరీ కాల్ చేసి పడేసి ఏం చేయాలి, తిజోరీ నింపాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం ఏంది, ఒకవైపు వడ్డీలు కడుతూ ఇవన్నీ చేసి సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతూ పెట్టుబడులు తీసుకొని వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటూ
ఇప్పుడు దాని ద్వారా సరే ఎవరు ఏం ఎన్ని పైసలు మాట్లాడుకున్నారు దాని ద్వారా ఎన్ని పైసలు వచ్చినాయి? దాని ఫుట్బాల్ ఆడితే ఎన్ని ద్వారా పైసలు మేడం వచ్చాయి? ఇక్కడ ఏందండి, అది ప్రైవేట్ కార్యక్రమం మేడం. ఏందండి ఇప్పుడు దాని ద్వారా ముఖ్యమంత్రి గారు ఎనర్జెటిక్ యంగ్ సమాజానికి అదే రకంగా ఫుట్బాల్ మ్యాచ్ అనేది మన దగ్గర బాగుంటుంది. ఉమ్. బ్రహ్మాండంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఫుట్బాల్ బాగా ఆడతారు పిల్లలు. అయితే దాన్ని ముందుకు తీసుకొని పోవాలని దాన్ని ఇంట్రెస్ట్ కూడా కలిగించాలని చెప్పి ఎక్కువ శాతం క్రికెట్ అదైనా కాకుండా ఈ ఆటలు కూడా మనవాడు అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఫుట్బాల్ ఆడుకుంటారు. సరే ఇప్పుడు మనమడు అంటే మనవాడు ఫుట్బాల్ ఆడిండు. అలా దట్ ఈజ్ ఇంకా దాన్ని ప్రతిదాని వెతుకులాడుకుంటా ఈయన స్టేజీల మీద ఎక్కిచ్చేసి గది చేస్తుంటారు. కావాలని ఎవరు చేయరు. పిల్లగాడు కనుక అని అన్నారు. కానీ దాన్ని మనం వెతుకులాడుకుంటా ఇలా కోసం చేసిందని ఫ్యామిలీ ఫుట్బాల్ అది తప్పది. ఫ్యామిలీ కోసం చేస్తారు అనుకోవటం ఫ్యామిలీ ఫుట్బాల్ అంతా కాదు మొత్తం కానీ మేడం మాకు 4 కోట్ల మంది ఫ్యామిలీ మేడం. అంతేనా? సరే 4 కోట్ల మంది వచ్చిర్రు. అంటే ఓకే, సంతోషం. మరి ఫ్యామిలీ ఎందుకు సెల్ఫీకి 10 లక్షలు వసూలు చేశారు? మేడం అది వాళ్ళకి సంబంధించుకున్న వివరం మేడం. అది మా మేనేజ్మెంట్కి సంబంధించుకుంది. ఆయన కూడా మనం చూసింది మొట్టమొదట. ఆయనకు 10 లక్షలు పెట్టి ఫోటోలు దిగడం ఏందో కథ ఏందో అది జనము పిచ్చిని మనం ఏం చేయలేము. వాళ్ళ అభిమానం ఏందో వాళ్ళ కథ ఏందో. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఇచ్చారు సెల్ఫీలు? అయితే ఇది పరిస్థితి. ఎమ్మెల్యేలకు సెల్ఫీలు దిగుతారు. పరిస్థితి. అందుకొరకు నేను ఏమంటున్నామంటే మీరు ప్రతిదాన్ని కూడా నవ్వులాట. ముంబై కూడా పోయినట్టున్నాడు, అక్కడ కూడా వసూలు చేశారా? అక్కడ రిలయన్స్ వాళ్ళు స్పాన్సర్. ఇక్కడ వీళ్ళు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్ అని అంటారు కదా. ప్రైవేట్ ప్రోగ్రామ్ అది ఏ కంపెనీ? కాకపోతే ఏంటంటే మనం ఏం చేసినామంటే ఇప్పుడు రన్నింగ్ రైజింగ్ తెలంగాణ అనే దాంట్లో అప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా 1 చేశారు కదా. కేటీఆర్ గారు ఫార్ములా 1 చేశారు కదా. అయితే ఒకటే దారి అంతా, వీళ్ళంతా ఒకటే దారి. ప్రభుత్వం నుంచి పెట్టింది ఏం లేదు, ఆడ అది చేసింది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక పౌరుడిగానే ముఖ్యమంత్రి హోదాలో తను ఈ రాష్ట్రం తరపు నుంచి అతనితో కబడ్డీ ఆడడానికి ఫుట్బాల్ ఆడడానికి పోయాడు. ఓకేనా? దాని ద్వారా మనకేం నష్టం ఏం లేదు అందులో. నెంబర్ 2, అది ఎక్కడి నుంచో వాస్తవానికి గుజరాత్ ప్రాంతం నుంచి, ఆ గుజరాత్ లేదా అహ్మదాబాద్లో ఇక్కడ పెట్టారు ఈ ప్రోగ్రామ్. పెడితే అక్కడ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకుని చేసిండ్రు. సరే ఏది ఏమైనా ఏ ప్రయత్నమైనా రాష్ట్రానికి అందాల పోటీ ఒకటి ఇది మరి అందాల పోటీ ఒకటి, ఫార్ములా 1 వాళ్ళు వీళ్ళేమో ఇది తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ హామీలు కూడా చేయాలి కదా. హామీలు కూడా 6 హామీలు అది కూడా చేయాలి. చేయొచ్చు. తొందరగా గుర్తు చేస్తున్నాను నేను ఏమంటే గుర్తు చేస్తున్నాను. నేను చెప్తాను, నీవు గుర్తు చేస్తాను, నేనే గుర్తు చేస్తానే. ఇప్పుడు నేను అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం లాగా మాట్లాడుకుంటాం. అందులో మా సతీష్ అన్న చెప్తాడేమో. ఆ రైజింగ్ రేవంత్ బ్రదర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నిన్న మెస్సీ దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి మనవడు, కొండల రెడ్డి గారి కొడుకు, తిరుపతి రెడ్డి గారి అక్క కొడుకు, ప్లస్ మళ్ళీ మన రోహిన్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన రోహిన్ రెడ్డి గారు, ప్లస్ ఈయన, వీళ్ళంతా ఎవరు వీళ్ళు కలుపుకున్నది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫుట్బాల్ మ్యాచ్. అది అదే ఫ్యామిలీ, అదే అంటే 4 కోట్లు వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు స్వామి. అందుకోసం ఇటుకే మన రాజు కూడా, కరెక్ట్ రాజు కూడా ఆడ ఉదయం ఆయన కూడా ఉంటుండే గ్రౌండ్లో. తప్పేం లేదు, చూడడానికి అందరూ పోయారు. రాజుగారు ఉన్నారంటే తప్పు కూడా ఏం లేదు, ఆయన క్రీడాకారుడే కాబట్టి ఒక రకంగా పోయిన తప్పు. ఆయన కూడా క్రికెట్ కరాటీలో బయటికి వెళ్ళిన ఆయన కూడా ఎన్నో ప్రదర్శనలు చేసిండు. మనము ఇక్కడ పార్టీలని మాట్లాడడం కాదు కానీ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్. అదే రకంగా మన దేశానికి మనం అంత కనపడాలి మన తెలంగాణ అని చెప్పేసి అని, అదే ఒక తెలంగాణ అనేది బాగా బ్రహ్మాండంగా అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న కొన్ని రాష్ట్రాల పేర్లను ఎట్లా చెప్పుకుంటామో అట్లా ఇండియాకి వచ్చినప్పుడు తెలంగాణను కూడా ఆ రకంగా చెప్పుకోవాలి. మేడం ముఖ్యమంత్రి గారు ఒక యువకుడు, అతని ఆలోచన విధానాలన్నీ కూడా దేని ద్వారా ఏం లాభం జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు కూడా యువకులే కదా, ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీ కూడా యువకులే, లాభం జరుగుతుంది అని చెప్పేసి అని తాపత్రయం తప్ప వేరేది కాదు. తాపత్రయం తప్ప వేరేది కాదు. రాహుల్ గాంధీ కరెక్టే సతీష్ గారు. కానీ మీరు ఫుట్బాల్ మ్యాచ్లు పెడితేనో, గ్లోబల్ సమ్మిట్ లో పెడితేనో మాత్రమే 29లో మళ్ళీ అధికారంలోకి రారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో. ఒక మాట చెప్పున్నా, నేను
ఇప్పుడు మేము దాదాపు 8,000 దాకా చిల్లర, మేము 7,000 8,000 చిల్లర ఒక సర్పంచులు సర్పంచ్ గెలిచారు. అవునా? ఉమ్. మేము 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాకు ఈ ఓట్లు వేస్తారా మేడం? మీరే స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి పనులు అయితాయనో నేను ఇంకేదో ఏమంటున్నా, ఇంకేదో అన్ని రకరకాల కలిసి కారణాలు అన్ని కలిసి చేస్తారు. వస్తాయి. వాత పెట్టాలనుకుంటే ప్రజలు మొండి చేయవన్నీ రావు పెట్టు పాపం సర్పంచ్ మీరు అనుకుంటున్నారు 6 గ్యారెంటీలు అమలు కానీ చేస్తేనే ఇప్పుడు గెలుస్తాము మా అంటే మా మిగిలిన కూడా మీరే గెలవాలి. ఇప్పుడు ఖచ్చితంగా 2009లో మళ్ళీ గవర్నమెంట్ 29. కాంగ్రెస్ 2029లో మళ్ళీ కాంగ్రెస్ 2029లో కాంగ్రెస్ పార్టీదే గవర్నమెంట్. సతీష్ అని ఎమ్మెల్యే అన్నప్పుడుగా రేవంత్ రెడ్డి సతీష్ అని ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేనా ఖచ్చితంగా ఆ? డీలిమిటేషన్ అయితే డీలిమిటేషన్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. 26 చేయాలి, జనాభా లెక్క చేయాలి, సీట్లు పెరుగుతాయి. నేనేమంటున్నా మేడం, ఖచ్చితంగా కరెక్ట్. మరి 42 రిజిస్ట్రేషన్ ఎందుకు వేసిరే? మరి తొందర ఎందుకు వేసిరు? మీరు ఒక్కటి మీరు సర్పంచ్ ఎలక్షన్ లో 42% కాకుండా ఎట్లా ఒక రైట్ సార్, అవి చేసిరు? మళ్ళీ మాట్లాడదాం. అది మీరు ఎందుకు నేనేమంటున్నా, మళ్ళీ మీ చేతిలో ఉంది. ఏ లేదు, ఇప్పుడు మీరే పార్టీ చేసిరు, తప్పు మేడం, చేసిరు. సెంట్రల్ మనకు బీసీ ప్రధాని ఉన్నాడు. నిజంగా బీసీల మీద విపరీతమైన ప్రేమ ఉండాలి ప్రధాని గారు. అరే మంచి బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇప్పుడు మోడీ గారు చేసిన కాడ మెచ్చుకుంటలేమా? మొన్న ఒక మాట ఇక్కడ నేను పెట్టారు, నేను ఒక బిల్లు ఏది విసిజి రామ్జీ అనేది పెట్టారు కొత్త. వాస్తవానికి మహాత్మా గాంధీ అనేటని దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేడం. మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను మహాత్మా గాంధీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన చెప్పొచ్చు కదా. ఏం కొంపలాడు ఒక దేశకి నేత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ దేశానికి మీరు ప్రధానమంత్రి. ఇప్పుడు ఆయన తెచ్చిన స్వాతంత్రానికి గాంధీ ఈ అంటే దేశానికి ప్రధాని. అసలు మాకు గాంధీ అంటే అతను రాహుల్ గాంధీ, కేవలం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ మళ్ళీ గాంధీ మళ్ళీ గాంధీ ఏదైతే పథకం ఉందో దాని పేరైతే దాని మహాత్మా పేరు గాంధీ వికసిత్ భారత్ పెట్టు. రాహుల్ గాంధీ మేడం నేనేమంటా, వికసిత్ భారత్ పెట్టు. ఉమ్. కానీ మహాత్మా గాంధీ వికసిత్ భారత్ అనొచ్చుగా. అదే అండి. ఏమి నష్టం జరుగుతుందని దేశకి నేతను మీరు అంత అవమానపరుస్తారు. అరే గాంధీ గారు అరే, అవును, భారత రాహుల్ గాంధీ దేశానికి స్వాతంత్రం వీళ్ళ తెచ్చిన ఆయన. వంశోద్ధారకులు కూడా మహాత్మా గాంధీ వంశోద్ధారకులు ఎంత కూడా దుర్మార్గులు బీజేపీలో అరే. చెప్తున్నా మేడం. ఇది రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో కాదు, కాదు, వంశోద్ధారకులు అండి. వీరేంద్ర మహాత్మా గాంధీ వంశోద్ధారకులు రాహుల్ గాంధీ, అరే, ఏం ప్రియాంక మాట్లాడుతున్నారు? గాంధీ, ఇందిరా గాంధీ. అరే వాళ్ళు వాళ్ళు చెప్పారు ఆ ఆ విషయం. మహాత్మా గాంధీ అసలు వారసత్వము. ఎవరాలు చెప్పింది? అరే వారసత్వము మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ వారసత్వము. మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ వారసులు అని వాళ్ళు ఎక్కడ ఇంకోటి చెప్పలేదు మీరు కదా. ఇంకోటి గమనించండి. ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన పేరే స్పెల్లింగ్ లో గాంధీ అనే దాంట్లో గొడుసు 2 తీసి ఫిరోజ్ ఖానా గాంధీయా? ఫిరోజ్ ఖానా గాంధీ? మేడం మీరు చూడండి హిస్టరీలో ఫిరోజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్. అరే, ఏదో వాడుకలో అరే, ఫిరోజ్ ఫిరోజ్ ఖాన్ ఖాన్ అండి. ఫిరోజ్ గాంధీయా? ఉన్నారు కదా. ఫిరోజ్ ఖాన్ అరే, మళ్ళీ గాంధీయా? ఫిరోజ్ గాంధీ అన్నారు. ఫిరోజ్ గాంధీ ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ అండి. ఫిరోజ్ గాంధీ ఉన్నాడు కదా, ఆయనకు వాస్తవానికి గాంధీ ఎందుకు ఫిరోజ్ అది దాంట్లో ఉంది ఏదంటే అంటే వాళ్ళ ఫాదర్ గాంధీ గాంధీ గారి ఫిరోజ్ సహచర్య ఫిరోజ్ గాంధీ అనేది కలవాలని చెప్పేసి ఆయన 2 వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ తీసేసి అరే మళ్ళీ ఇది ఇక్కడ వినండి. కొత్త ఇది మీరు కావాల్సి చూడండి. అయితే నేను కూడా అదే సతీష్ అన్న అనుకున్నాను. మీరు ఇంత- మహాత్మా గాంధీ నుంచే ఇతనికి గాంధీ వచ్చిందేమో అనుకున్నాను. ఆ, తర్వాత దాన్ని చూస్తే అది అటు కాదు. ఆయనకున్న బిరుదా? బిరుదా? తీసిరు గాంధీ అని పెట్టిరు దాంట్లో. ఉమ్. అయితే ఆయన ఇందిరాగాంధీ ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు. మహాత్మా గాంధీ ఎట్ట కొలుస్తాం మేము అంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. ఆయన ఒక్కడేనా? త్యాగం చేసిన ఆయన వ్యక్తి. ఒక్కడేనా? అరే అరే ఆయన ఒక్కడేనా? ఒక్క మాట చెప్తున్నా మేడం. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పోయిండు? సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పోయిండు? సుభాష్ చంద్రబోస్ నేను అన్నట్టు అరే మరి ఆయన ఒక్కడే ఇచ్చినంటే సరే, మళ్ళీ మాట్లాడండి. ఆయనలో ఒక్కడు వీరేంద్ర, సముద్రంలో వీరేంద్ర, సముద్రంలో ఒక చుక్క నేను సముద్రంలో ఒక చుక్క గాంధీ కూడా ఆయన ఒక్కడే తెచ్చిండని చెప్పొద్దు. భయ్యా, ఎంతో మంది నాయకులు ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. గాంధీ గారు ఒక్కరే లేరు ఇక్కడ మీకు చెప్తున్నా మిత్రమా. అన్నాను ఒక్క నిమిషం. నేనేమంటున్నా మేడం, సబ్జెక్ట్ డైవర్షన్ అయిపోయింది. లే ఇక్కడ ఇలాంటి మేడం ఫెరోజ్ గాంధీ అంట ఫెరోజ్ ఖాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా మేడం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టలే. ఇప్పుడున్న ఈయన నరేంద్ర మోడీ పుట్టలే? పుట్టలే, ఎవరు పుట్టలే. 75 సంవత్సరాల తర్వాత వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు, మహాత్మా గాంధీ చేసిన తప్పు, అసలు ఈ తప్పు అని మాట్లాడగల శక్తిని ఈ రోజు భారతదేశం చరిత్ర రాసిన చరిత్ర చదువుతున్నారు. అరే అమిత్ షా గారు ఎంత క్లియర్ గా చెప్పారు. అరే చరిత్ర మన చరిత్ర రాసి పెట్టిన వాళ్ళు తప్ప వారు చరిత్ర ఈయన లాభం మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఒక నీతివంతులా? రైట్, ఒక్క నిమిషం. మన రాజ్యాంగం రాసింది నీతివంతం ఇవన్నీ కాదా? అంటే మీరు రాజ్యాంగం నమ్మరా? వినండి.
నేనేమంటున్నా, మీరు ఇప్పుడు వచ్చి రాజ్యాంగం మీద నమ్మరా సతీష్ గారు? మాట్లాడతారు వీళ్ళు. సతీష్ గారు రాజ్యాంగం మీద నమ్మరా? ఎక్కడ ఉన్నాం? ఆ? వీరేంద్ర గారు సరే మరి చరిత్ర రాసిపెట్టి అంత అబద్ధాలేనా? దీని గురించి పశుపతి గారు సరే 29లో ఎవరు కాంగ్రెస్ డైరీ ఒకటే, గాంధీ డైరీ ఒకటే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు సతీష్ అన్న గారు. 29లో ఎవరు అధికారంలోకి వస్తారనే దాంట్లో ఏ పార్టీకి ఆ పార్టీలు రకరకాల కారణాలు చెప్తున్నారు, వాళ్ళ నమ్మకాలతో ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తాము అనే దాంట్లో ఆయన కూడా